సో నా పేరు శ్రీహరి. నేను ఈ గోపాల్ నగర్లో 2018 నుంచి ఉంటున్నాను. ఈ ఇంత పెద్ద గోపాల్ నగర్లో మనకి ఎక్కడా కూడా ఆడుకునేదానికి కానీ, పిల్లలు ఆడుకునేదానికి కానీ, పెద్దవాళ్ళు వాకింగ్ చేసేదానికి కానీ పార్క్ అనేది ఎక్కడా లేదు. దగ్గర 90 ఎకరాల పైగా ఉంటుంది ఈ గోపాల్ నగర్. కానీ అందులో 10% లేదా 5% అనేది కూడా ప్లేస్ అనేది ఎక్కడ అలొకేట్ కాలేదు. ఉన్న ప్లేస్ని ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. గోపాల్ నగర్ సొసైటీ కమిటీలో ఉన్న మెంబర్స్ కావచ్చు, లేదా సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళంతా ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఎవరైతే ఆక్యుపై చేశారో ఆ ప్లేసెస్ని తీసుకునేదానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ అది అనేది మనకి రావట్లేదు అనమాట. ప్రతిసారి వాళ్ళు ముందుకెళ్ళడం, మళ్ళీ మేము వచ్చి వాళ్ళకి రీకౌంట్ చేయడము, దాన్ని మళ్ళీ స్టాప్ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే పార్క్ అనేది రాలేదు. కానీ మన కమిటీ సభ్యులు రంగనాథ్ అనే సార్ని కలవడం వల్ల, రంగనాథ్ అనే సార్ దాన్ని చొరవ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏదైతే మనకు ఆక్రమణకు గురైనదో ఈ ప్లేస్ అనేది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి దీన్ని క్లియర్ చేసి చుట్టూరు ఫెన్సింగ్ వేసి ప్రాపర్గా దీన్ని పార్క్గా ప్రిపేర్ చేయడానికి అంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రంగనాథ్ సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ గోపాల్ నగర్ సొసైటీ తరఫున, మా అపార్ట్మెంట్ తరఫున, పెద్దవాళ్ళ తరఫున, పిల్లల తరఫున మేమందరూ ఆయనకి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను. కృతజ్ఞతలు. నమస్తే అండి, నా పేరు రాధాకృష్ణ అండి. నేను ఈ కాలేజ్ 2019లో అపార్ట్మెంట్ తీసుకొని వచ్చానండి. అపార్ట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ లేఅవుట్ వేసినప్పుడు 1980లో 90+ acres తోటి లేఅవుట్ వేశారు. 10% ఆఫ్ ద ల్యాండ్ 50 అరౌండ్ టు పార్క్స్ అండ్ అదర్ ఓపెన్ స్పేస్ అన్నమాట. కానీ ఏమైందో మాకు తెలియదు. కానీ మొత్తానికి పార్క్స్ కానీ ఏమి లేకుండా పోయింది. సో చాలా రకాలుగా ట్రై చేసాం. కానీ కోర్ట్ అప్రోచ్ అయ్యాము, జీహెచ్ఎంసీ అప్రోచ్ అయ్యాము. ఏ రంగం అప్రోచ్ అయినా కానీ మాకు ఇటువంటిది కాదు. బై గాడ్స్ గ్రేస్ హైడ్రా అనే ఒక డిపార్ట్మెంట్ ఫామ్ అయింది. వేరే సేఫ్ గార్డింగ్ ఆల్ దీస్ పార్క్స్ కానీ ఇట్లాంటివన్నీ సేఫ్ గార్డ్ చేయడానికి హైడ్రా టీమ్ ఫామ్ అయింది. సో ఇది ఒకటే ఆప్షన్ అని చెప్పేసి మాకు లాస్ట్ ఛాన్స్ పార్క్ రావడానికి పోపు ఇది ఒకటే అని చెప్పేసి మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అప్రోచ్ అయ్యాము. సో ఇచ్చే పరిస్థితి ఇట్లా ఉంటే పరిస్థితి అని చెప్పేసి ఆయన దీని గురించి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మాకు అన్ని రకాలుగా సహకరించి ఉండాల్సిన ఇన్ని ఎకరాలు పార్క్లో ఓన్లీ 1 ఎకరం హైదరాబాద్లో మాకు వచ్చింది. థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు.